హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్వి బ్లాగ్స్. ఇప్పుడు మన ఛానల్లో చేయబోతున్న వీడియో హెయిర్ ఫాలింగ్ కాకుండా హెయిర్ గ్రోత్ పెరగడానికి, హెయిర్ సిల్కీగా రావడానికి, అలాగే డాండ్రఫ్ రాకుండా ఉండడానికండి. ఈ ఆయిల్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను, ఒకసారి చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ నేను 1 లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఇవి నల్ల నువ్వులు, ఇవి అవిసె గింజలు. ఇవి 2-3 అవర్స్ నానబెట్టుకొని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మెంతులు. ముందుగానే నానబెట్టుకోవాలి. ఇవి గోరింటాకు, ఇవి మందారం ఆకులు, ఇవి మందార పువ్వులు, ఒంటిరెక్క మందారం, ఏవైనా వేసుకోవచ్చు. ఒంటిరెక్క మందారం ఇవి ఒక 10 to 15 ఫ్లవర్స్ అయితే సరిపోతుంది. ఇది కరివేపాకు, ఇవి తులసాకులు, ఇవి అలోవెరా అండ్ ఆనియన్స్. ఇవి 2 డాండ్రఫ్ రాకుండా, హెయిర్ సిల్కీగా ఉండడానికి ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి కంపల్సరీగా. బాగుంటుంది మనకు ఇలా ఈ 2. ఇప్పుడు మనం ఇవన్నిటిని లైట్గా మిక్సీ వేసుకోవాలి. అసలు ఈ ఆయిల్ చాలా బాగుంటుందండి. అసలు ఈ ఆయిల్ ఒక 15 days వాడండి, అప్పుడే మీకు రిజల్ట్స్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం లైట్గా వీటన్నిటిని మిక్సీ వేసుకుందాము. అదిగోండి, ఇవన్నిటిని లైట్గా మిక్సీ వేసుకుందామని. ఈ ఛానల్ చూసిన వాళ్ళు, మా ఛానల్ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఛానల్ని. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవన్నిటిని లైట్గా మిక్సీలో వేసుకుందాము. అది ఇక్కడ మిక్సీలో వేసుకుందామండి. అదిగోండి, అలా. ఇవి అలోవెరా దానిపైన లేయర్ తీయాల్సిన అవసరం లేదు, ఓన్లీ అలాగే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. జెల్ ఇప్పుడు మెంతులు వేసుకుందాం. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా పెద్ద కడాయి ఉంటుంది కదండి, దాంట్లో ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా ఆయిల్ ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసేసాను నేను ఇక్కడ. ఇలా ఆయిల్ వేసిన తర్వాత
ఇలా మిక్స్ చేయాలి మనం. దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 10 to 15 మినిట్స్ ఇట్లా బబుల్స్ వచ్చి ఆగిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. అదిగోండి బబుల్స్ వస్తున్నాయి చూడండి, అదిగోండి ఇలా ఇలా బబుల్స్ వచ్చి ఆగిపోయేంత వరకు వేడి చేసుకొని ఇలా ఇలా వస్తుంది. అంతా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇలా ఆయిల్ ఇలా బబుల్స్ వచ్చి ఆగిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇలా దీంట్లో వడగట్టుకోవాలండి. అదిగోండి ఆయిల్ ఇలా ఉంటుంది. అదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ ఇలా ప్రిపేర్ అయింది. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.